వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం దర్శక దిగ్గజుడైనటువంటి రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు, అటు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తిగా చలామణి అవుతున్న విజయేంద్ర ప్రసాద్ గారు, అలాగే రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి. అయితే రీసెంట్గా మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దుమారం చెలరేగే విధంగా కూడా ఉన్నాయి. అయితే మధ్యలో కొన్ని కులాల పేర్లు ఎత్తుతూ లాస్ట్ వచ్చేసరికి క్షమాపణ అంటూ కూడా క్లోజ్ చేశారు. అయితే పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు, సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో విజయేంద్ర ప్రసాద్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ చాలా అంశాలు తీసుకొని వచ్చారు. కానీ మాట్లాడిన ఆశాంతం కూడా చూస్తే సీన్ కట్ చేస్తే వైరల్ అయిపోతుంది. అలాంటి వ్యక్తి ఒక కులాన్ని పేరెత్తుతూ క్షమాపణ చెప్తూ ఎందుకు అంత దుమారం చెలరేగే విధంగా ఆయన మాట్లాడారా, లేకపోతే మాట్లాడాల్సి వచ్చిందా, సందర్భం ఏంటి, మీటింగ్ ఏంటి, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒక సినీ రచయితగా చాలామందికి తెలుసు. అంటే రాజమౌళి గారి తండ్రిగా కాకుండానే, అంటే రాజమౌళి గారు అంటే ఈ మధ్యకాలంలో డైరెక్టర్ అయినా, తండ్రి గారు మొదటి నుంచి కూడా సినిమా పరిశ్రమ ఉన్నారు. ఒక రచయితగా మంచి పేరు ఉంది. ఈ మధ్యకాలంలో తాను ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మాలు, హిందుత్వ భావజాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అటు మోడీ భక్తుడిగా కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, నిన్న రీసెంట్గా రమాబాయి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేసిన కూడా కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ రమాబాయి ఎవరు అంటే అంబేద్కర్ గారి యొక్క మొదటి భార్య యొక్క పేరు రమాబాయి గారు. అయితే ఆమె ఫిబ్రవరి 7వ తారీఖు జన్మదినం పురస్కరించుకొని ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఒక కార్యక్రమం ఏదో నిర్వహించారు. దానికి ఇతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఇతన్ని ఎందుకు ఆహ్వానించాడంటే, ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారు అంబేద్కర్ గురించి రీసెర్చ్ చేస్తూ ఒక పుస్తకం రాసే ప్రయత్నంలో ఉన్నారు. రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, ఆయనకు సంబంధించినటువంటి అంశాల్లో వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతున్న తరుణంలో అంబేద్కర్ గురించి కృషి చేస్తున్న వ్యక్తిగా గుర్తించి, వాళ్ళు ఏదైతే అంబేద్కర్ మొదటి భార్యగా అయినటువంటి రమాబాయి గారి చారిటబుల్ ట్రస్ట్కు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇక్కడికి అటెండ్ అయినటువంటి సహజంగానే ఎక్కువ శాతం అంబేద్కరిస్టులు లేదా మనం దళితులుగా పిలుస్తుంటాం, వాళ్ళు ఎక్కువగా వస్తారు అక్కడికి. వాళ్ళని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చరిత్ర గురించి, చరిత్రలో జరిగినటువంటి వివక్షల గురించి ప్రస్తావించాడు. నిజం కూడా ఎవరన్నా అవునన్నా కాదనకుండా ఈ సమాజం, ఈ దేశం హిందూ దేశంగా వర్ధిల్లినమాట వాస్తవం. ఈ దేశం హిందూ దేశంగా ఉన్నప్పుడు హిందూ మతాచారంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ ఉన్నమాట వాస్తవం. అదేంటంటే చరిత్రకారులు రకరకాలుగా చెప్తారు. మొదట్లో ఈ బ్రాహ్మణత్వం లేదని, లేదా ఆర్యులు అక్కడి నుంచో వచ్చారని, ఈ కుల వ్యవస్థ లేదని రకరకాల సిద్ధాంతాలు అయితే ఆల్రెడీ చరిత్రకారులు రకరకాలుగా చెప్పబడింది. బౌద్ధ మతం గురించి చెప్పబడింది, జైనుల గురించి చెప్పబడింది. అంటే కాంట్రవర్షన్స్, అంటే ఏ మతం ముందు ఏ మతం తర్వాత అని ఒకటి. ఈ కుల వ్యవస్థ ఆ తర్వాత లేదు, కొంత వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది. మొదటి వానప్పుడు కుల వ్యవస్థలో ఈ వివక్ష లేదు, రకరకాల వాదనలు ఉన్నాయి. సరే, అందరికీ తెలిసింది ఏమిటంటే 4 కులాలు, ఆ 4 కులాల్లో ఉత్పత్తి కులాలుగా పిలువబడుతున్న ఇప్పుడు కులుతున్న శూద్రులు, వాళ్ళని వివక్షకు గురి చేసింది సమాజం అని చెప్పేసి చరిత్ర ఎరిగిన సత్యం. అది నిజంగా కూడా మనం ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఆ కట్టుబాట్లు చూస్తున్నాం, ఆ వివక్ష చూస్తూనే ఉన్నాం. ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయినా కూడా ఈ రోజుల్లో కూడా ఈ ఇల్లు దళితులకు కిరాయి ఇవ్వబడదు అని, ఈ ఇల్లు కేవలం బ్రాహ్మణులకే ఇవ్వబడును, ఈ ఇల్లు కేవలం రెడ్డిలకే కిరాయికి ఇవ్వబడును, ఇట్లా మనం తరచూ ఈ రోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి వివక్ష జరుగుతూనే ఉంది. దాని గురించి ఎక్కడైనా సరే భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, భారతీయ చట్టాలు వచ్చిన తర్వాత, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ వివక్ష ఉండకూడదు. అది కులం పేరు మీనో, జాతి పేరు మీనో, మతం పేరు మీద వివక్ష ఉండకూడదని ప్రాథమికంగా మనం రాసుకునేటువంటి విధానం. సో ఇట్లా డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. సో ఇదంతా కూడా ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ సందర్భోచితంగా మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి పొరపాట్ల గురించి, వివక్ష గురించి మాట్లాడుతూ, మా పూర్వీకులు మిమ్మల్ని ఇట్లా అన్యాయంగా చేశారన్న ధోరణిలో చెప్పే ఉద్దేశంతో మా పూర్వీకులు చేసిన తప్పుకు మేము క్షమాపణలు అడుగుతున్నా అని చెప్పేసి తాను ఔన్నత్యంగా ముందుకొచ్చి క్షమాపణ అయితే చెప్పాడు. దాన్ని స్వాగతించవచ్చు. కానీ కొంచెం విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సరే, విమర్శలు ఎప్పుడు కూడా ఏదైనా ఉంటాయి కాబట్టి అతని ఉద్దేశంలో ఏంటి అంటే, పూర్వీకులు అంటే ఈయన పూర్వీకులు అంటే ఈయనే అని కాదు, మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మా పూర్వీకులంతా కూడా మిమ్మల్ని వివక్ష చేశారు, మిమ్మల్ని ఎదగకుండా చేశారు, మేము ధనవంతులుగా మారాము, భూమి మీద వాటి మీద హక్కులు సంపాదించుకున్నాము. హక్కులు సంపాదించుకోవడం కాదు, నేను ఏంటంటే పెత్తనం సంపాదించుకోగలిగారు.
వాటి మీద ఆధిపత్యం పెట్టుకోగలిగారు. అది ఇప్పుడు మనం ఇప్పటి రోజుల గురించి కూడా ఒకసారి చెప్తాను. అయితే అప్పుడు జరిగినటువంటి మీలో ఆ ప్రగతి లేకపోవడం, వాళ్ళు సంపాదించిన ఆస్తులు సంపద మీద మేము ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో వాటికి ఎట్లా వారసులమో వాళ్ళ తప్పులకు కూడా మేమే బాధ్యులు కాబట్టి క్షమాపణ చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్పడానికి తప్పుపడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన పశ్చాత్తాపాన్ని వెళ్ళబుచ్చాడు. ఇకపోతే ఆధిపత్యం గురించి అంటే ఇప్పుడు గతంలో అట్లా కుల విభజన విధి ఉన్నప్పుడు ఆ విధంగా ఉండే. కానీ ఈ రోజుల్లో సంపద అంతా ఎవరి చేతిలో ఉందండి? పెట్టుబడిదారుల మీద, దోపిడీదారుల మీద, రాజకీయ నాయకుల మీద దగ్గర సంపద ఉంది. ఏ రాజకీయ నాయకుడు ఆస్తులు చూసినా, ఏ వ్యవస్థల దగ్గర చూసినా కోట్ల రూపాయలండి. ఇవి కూడా కొన్ని రోజుల తర్వాత డిస్క్రిమినేషన్ అవుతుండొచ్చు. సరే, అదంతా కూడా కాలానుగుణంగా జరుగుతున్న మార్పులుగానే చూడాలి తప్పించి ప్రత్యేకంగా ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన తన ఔన్నత్యంతో ముందుకు వచ్చి క్షమాపణ చెప్పడాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయితే ఇప్పటికే ఆ అంశం పైన చాలామంది కూడా విమర్శలు లేవనెత్తూ ఉన్నారు. ఎందుకంటే తీసుకునే ప్రతి వ్యక్తి కూడా పాజిటివ్గా తీసుకోరు కదా. గతంలో చూసినటువంటి అనసూయ అలాగే శివాజీ గారి అంశం కూడా అలాంటిదే. పాజిటివ్గా తీసుకుంటే మంచి, లేకపోతే నెగిటివ్ అయింది ఎంత అయిందో తెలుసు. కానీ ప్రస్తుత వ్యాఖ్యలు కూడా అలాంటివి అంటూ కూడా ప్రేక్షకులు ఆల్రెడీ కమెంట్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. సో ఈ వార్త అంతా కూడా ఎటు వెళ్తుందండి? ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టుగా శివాజీ గారి వాక్యాలు వక్రీకరించబడి తమ కోణంలోనే ఐకోయిజం కోణంలో చూస్తూ దాన్ని రాద్ధాంతం చేశారు చాలామంది. ఆ తర్వాత విమర్శల పాలయ్యారు, దుఃఖించారు, ఏడ్చారు, చంపలేసుకున్నారు. మనం చూస్తున్నాం. అతను చెప్పే ప్రయత్నంలో జరిగినంత పదాలు తప్పుగా భావించాం. ఆయన చెప్పే ప్రయత్నాన్ని మాత్రం యావత్ సభ్య సమాజం అంతా కూడా స్వాగతించింది. అందరూ విమర్శించిన తర్వాత వాళ్ళ జ్ఞానోదయమై దుఃఖించి క్షమాపణ చంపలేసుకొని వెనక్కి వెళ్ళిపోయిన విధానం కూడా చూసాం. సో అవంతా కూడా విపరీత అర్థాలు తీయడం, లేదా కావాలని ఒక కోణంలో ఉన్న దాన్ని పోలరైజ్ చేయడం, ప్రాపగండం చేయడం చూడాలి. బట్ తనేమీ వక్రీకరించి చెప్పలేదు. చరిత్రలో జరిగిన దాని గురించి చెప్పినప్పుడు దాన్ని స్వాగతించాలని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు రాజమౌళి గారు తీసుకుంటున్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన పడే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటే ఏమంటారు? ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పటికే మారదు. బహుశా ఇది మీరన్నట్టు అనసూయ గారి విషయంలో, శివాజీ గారి విషయంలో చిలికి గాలివాన్ అయిపోయి ఎవరెవరో వ్యాఖ్యలు చేసి ఆ యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లు అని రకరకాలుగా చేయడం. నిన్నగాక మనం చూసాం వలి అని కోవా బండి విషయం కూడా చివరికి రాజకీయ పార్టీల అంశాలకు వెళ్ళిపోవడం. అది ఎటు దారి తీస్తుందో చెప్పలేం. చూద్దాం, వెయిట్ చూద్దాం. ఎందుకంటే వారణాసి చిత్రం గురించి రాజమౌళి గారి చిత్రం ఆల్రెడీ 1-2 వివాదాస్పద వ్యాఖ్యలు ఉండడం, సంఘర్షణ జరగడం జరిగింది. పైగా అది హిందూ సమాజం గురించి తీస్తున్న చిత్రం, హిందూ మనోభావాలతో ముడిపడిన చిత్రంగా చెప్పబడుకుంటూ వచ్చింది. మరి రిలీజ్ టైం కానీ లేదు ఈ వార్త ఇంకా చిలికి ఏ విధంగా మారుతుందో అప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.